ఏవండీ, రాత్రి మామయ్యగారు ఫోన్ చేశారు మీరెప్పుడొస్తారని. మీరేమో నా సెల్ నెంబరిచ్చారు. వాళ్ళు నాకే చేస్తున్నారు. మీ నంబరివ్వచ్చు కదా. హాల్లో కూర్చుని పేపర్ చదువుతున్న మాధవ దగ్గరకు కాఫీ తీసుకుని వస్తూ అంది రజని. ఆమె దగ్గర్నుండి కప్పందుకుని మళ్లీ పేపర్లో తలదూర్చిన భర్తతో, ఏంటండీ, ఏం మాట్లాడరు? ఏమాలోచించారు వాళ్ల విషయం గురించి? ఇలా మీరేమీ మాట్లాడకుండా ఉంటే వాళ్ళు రోజూ ఫోన్ చేస్తూనే ఉంటారు. ఊరికే నాంచక ఏదో ఒకటి పిలిల్చండి అంది. ఇవాళ ఆదివారం. ఈ విషయం గురించి ఏదో ఒకటి తేల్చేయాలని బాగా ప్రిపేరయ్యుంది తను. పేపర్లోంచి తలపైకెత్తి, ఇందులో తేల్చేదేముందోయ్, అమ్మా నాన్న ఇక ఆ పల్లెటూళ్ళో ఒంటరిగా ఉండలేం, ఇక్కడికి వచ్చేస్తామంటున్నారు, అంతేగదా. పెద్ద వయసయ్యాక కొడుకు దగ్గరే కదా ఉండాలి. వాళ్ళేదో అడగకూడని విషయమేదో అడిగినట్లు మాట్లాడతావేంటి అన్నాడు. అతని మాటలు విని అక్కడే సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్న పిల్లలు, ఏంటి, తాతయ్య నానమ్మ ఇక్కడికే వచ్చేస్తున్నారా? భలే భలే, తాతయ్య కథలు చాలా బాగా చెప్తాడు. నానమ్మైతే మాకు స్నానం చేయిస్తుంది, అన్నం తినిపిస్తుంది. ఇంక రోజూ మేం తాతయ్య నానమ్మ దగ్గరే పడుకుంటాం. తొందరగా రమ్మనండి డాడీ అంటూ వాళ్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. పిల్లలు కూడా అలా అనటంతో కోపం వచ్చింది రజనికి. చాల్లే, నోరు ముయ్యండి, వాళ్ల దగ్గరైతే మీ వేషాలన్నీ సాగుతాయని మీ సంతోషం అని భర్తవైపు తిరిగి, ఏంటండి రానిచ్చేది? ఇక్కడ మనం ఎలా ఉంటున్నాం? మీ అమ్మా నాన్న ఎలా ఉంటారు? ఆ పల్లెటూరి మాటలు చేతలు ఎలా ఉంటాయో మీకు తెలుసుగా. మనింటికి పెద్ద పెద్దవాళ్లందరూ వస్తారు. వాళ్ళు వీళ్ళని చూస్తే ఏమనుకుంటారు? పోయిన్సారి మనింట్లో ఫంక్షన్కి వచ్చినప్పుడు మీ మేనేజర్గారి భార్య ఏమందో తెలుసా? ఈవిడ మీ అత్తగారా? నేను మీ వంటమనిషిననుకున్నాను అంది. నాకు తల కొట్టేసినట్లయింది. కావాలంటే ఆ పల్లెటూళ్ళోనే ఉండమనండి. కావాల్సినంతమంది పనివాళ్లని పెడదాం. లేదు, ఇక్కడికే వస్తామంటే ఏ ఓల్డేజ్ హోంలోనైనా చేర్పించండి. డబ్బెంతైనా కట్టగల స్తోమత మనకుందిగా, అంతేకాని ఇక్కడకు మాత్రం తీసుకొస్తానని అనకండి అంది. ఆమె మాటలు పూర్తయ్యీ కాకముందే, ఇక ఆపుతావా నీ గోలా? ఏంటి, మాట్లాడితే మా అమ్మా నాన్నలను పల్లెటూరు వాళ్ళంటావు. అలాగైతే నేనూ పల్లెటూరువాణ్ణేగా. నువ్వు మాత్రం పల్లెటూరుగానివి కాదా? కాకపోతే సిటీలో మీ బాబాయి ఉండటంతో నువ్వు మీ అన్న అక్కడ చదువు వెలగబెట్టారు. మీ అమ్మా నాన్న పల్లెటూరువాళ్లు కాదా? మన పెళ్లప్పుడు వాళ్లు మాత్రం ఎలా ఉన్నారు? మీ అన్నయ్యకు ఉద్యోగం వచ్చి పెళ్లయ్యాక వాళ్లని తనతో తీసుకెళ్లటంతో కొంచెం సిటీ లైఫ్ వాళ్లకి అలవాటైంది. నేనే ఇన్ని రోజులు అశ్రద్ధ చేశాను. మావాళ్లని కూడా అప్పుడే తెచ్చుంటే బాగానే ఉండేది. మా అమ్మేదో మొహమాటానికి ఇప్పుడే మీ దగ్గరికెందుకులేరా, రేపు చేసుకోలేని ఓపిక లేని రోజున ఎలాగూ మీ దగ్గరికే రావాలిగా అన్నదని. అవునత్తయ్యగారు, మీరెప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావచ్చు, తొందరేముంది? పైగా ఇక్కడింత మంచి వాతావరణంలో ఉండే మీరు ఆ సిటీలో ఇరుకు అద్దె ఇళ్లలో ఉండలేరు. మీ అబ్బాయి ఇల్లు కట్టాలనే ఆలోచనలో ఉన్నారు కూడా. మన సొంతిల్లైతే ఏ సమస్య ఉండదు అంటూ వాళ్లని రానీకుండా అడ్డపుల్ల వేశావు. ఇప్పుడు వాళ్లు చేసుకోలేని పరిస్థితిలో ఉండి వస్తామంటుంటే ఇప్పుడు కూడా వద్దంటున్నావు. ఇంత పెద్ద ఇంట్లో వాళ్లొక గదిలో ఉంటే నీకేమైనా అడ్డమా? అన్నిటికీ పనివాళ్లున్నారు. నువ్వేదో వాళ్లకి బండచాకిరీ చెయ్యాలన్నట్లు మాట్లాడుతున్నావు. పైగా ఓల్డేజ్ హోంలో చేర్చమని ఉచిత సలహాలిస్తున్నావా? నేను వాళ్ల కన్న కొడుకును. నీకిష్టం ఉన్నా లేకపోయినా నా తల్లిదండ్రులు నా దగ్గరే ఉండాలి, ఉంటారు కూడా. రేపు ముసలిదానివయ్యాక నువ్వుందూగాన్లే ఓల్డేజ్ హోంలో అంటూ లేచి వెళ్లి షర్ట్ వేసుకుని బయటికెళ్ళిపోయాడు కోపంగా. భర్త తన మాట కాదనటంతో ఏం చెయ్యాలో అర్థం కాలేదామెకి. ఇక ఏ విధంగా చెప్పినా అతన్ని మార్చటం కుదరదని తేలిపోయింది. పైగా పిల్లలు కూడా తండ్రినే సపోర్ట్ చేయటంతో తన మాటనెలా నెగ్గించుకోవాలో తోచలేదు. అత్తగారు మావగారు మంచివాళ్లే, కాని కలిసుంటే తప్పక తేడాలొస్తాయని, తగవులవుతాయని భయం. తన క్లోజ్ ఫ్రెండ్ సుభద్ర అలా జరిగే గొడవలు తీవ్రమై ఆత్మహత్య చేసుకుంది. దాంతో ఆ భయమింకా బలపడింది. చివరికి పల్లెటూరివాళ్లని ఏదో వంక చెప్పి వాళ్లను రాకుండా చేద్దామన్నా కుదర్లేదు. పైగా భర్తకి కూడా అమ్మానాన్నలంటే ఒకంత ప్రేమ ఎక్కువే. కొడుకు ఇల్లు కట్టేటప్పుడు, ఇతరత్రా అవసరాలప్పుడు అతను అడగకుండానే డబ్బులు, బంగారం అంతా ఇచ్చేశారు. అప్పుడప్పుడూ వచ్చి 4 రోజులుండి వెళ్లేవాళ్లు. ఇక ఇప్పుడు పూర్తిగా వచ్చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఆలోచించుకుంటూనే వంట ప్రయత్నంలో పడింది. మధ్యాహ్నం భోజనాల దగ్గర కాని, రాత్రికి కాని ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు. తెల్లారిపొద్దున లేచి తయారవుతున్న భర్తను ఎక్కడికి అని అడుగుదామనిపించి కూడా అహం అడ్డొచ్చి
ఆయనే చెప్పుతార్లే అనుకొని కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలిపి తెచ్చి ఇచ్చింది. కాఫీ అందుకొని, రజనీ, నేను వీరాపురం వెళుతున్నాను. పొలం కౌలు, ఇంటి గురించి మాట్లాడి అన్నీ సర్దుకొని అమ్మానాన్నలను తీసుకొని సాయంత్రానికల్లా వస్తాను అంటూ ఆమె సమాధానం చెప్పేలోపునే కారు దగ్గరకెళ్ళిపోయాడు. ఆమెకతన్ని ఆపలేకపోయానని ఉక్రోషం ఎక్కువై దుఃఖంగా మారింది. కాసేపటికి తన బాధనెవరితోనైనా పంచుకోవాలనిపించింది. వెంటనే సెల్ తీసుకొని అన్నకు ఫోన్ చేసింది. ఆమె అన్న వినోద్ 4-5 సిటీలలో జాబ్ చేసి చివరికి ఢిల్లీలో స్థిరపడ్డాడు. వెళ్ళి సంవత్సరమైంది. పెద్ద ఇంజనీర్గా బాగా సంపాదిస్తున్నాడు. తమని రమ్మని చాలాసార్లు ఫోన్ చేశాడు కాని వెళ్లటానికి కుదర్లేదు. అమ్మానాన్నలను చూడటానికైనా ఈ సమ్మర్లో వెళ్లాలని అనుకుంటోంది. ఫోన్ రింగ్ మొత్తమైపోయింది. వినోద్ ఫోన్ తీయలేదు. అమ్మ వాళ్లకి చేద్దామంటే వాళ్లకి ఫోన్ లేదు. అన్నయ్య ఫోన్లో నుండే మాట్లాడతారు. ఒక ఫోన్ తీసుకోవచ్చు కదమ్మా అంటే, అదంతా మాకు తెలియదమ్మా, ఇక్కడంతా హిందీ కదా, అన్నయ్య ఉన్నాడుగా అంటుంది. ఇంతలో ఫోన్ మోగింది. చూస్తే అన్నయ్యే. ఫోన్ ఎత్తగానే, రజనీ, నేను వేరే చోట మీటింగ్లో ఉన్నారా, సాయంత్రం నేనే ఫోన్ చేస్తాను, ఉంటాను అంటూ హడావుడిగా పెట్టేశాడు. అయ్యో, అన్నయ్యతో మాట్లాడటానిక్కూడా కుదర్లేదే అని నిట్టూరుస్తూ పిల్లల్ని స్కూలుకి తయారు చేయడానికి లేచింది. సాయంత్రమైంది. పిల్లలు స్కూలు నుంచి వచ్చాక వాళ్లకి స్నాక్స్ పెట్టి, పాలిచ్చి, టీవీ దగ్గర కూర్చుంది. రాత్రి 8 గంటలైంది. మాధవ్వాళ్లు వచ్చేసరికి ఎదురెళ్ళి అత్తగారి చేతిలోని బ్యాగు తీసుకుని, బావున్నారా అత్తయ్యగారు, ఆరోగ్యం బావుందా మావేగారు అంది రజని, తన మనసులోని భావం ముఖంలో కనపడనీయకుండా. పిల్లలు సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చి తాతయ్యా, నానమ్మా అంటూ వాళ్లని వాటేసుకున్నారు. అమ్మానాన్న వచ్చినప్పుడు భార్య ఏ మూడ్లో, ఎలా ఉంటుందో అని భయపడుతున్న మాధవ తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. స్నానం చేసి వస్తానని బెడ్రూంలోకి వెళ్లాడు. అత్తమామలకు వాళ్ల రూం చూపించి బాత్రూంలో గీజర్ ఆన్ చేసింది. అత్తయ్యగారు, మీరు మావయ్యగారు స్నానం చేసిరండి, ఈలోపు నేను భోజనాలు రెడీ చేస్తాను అంది అత్తయ్యగారు. అలాగేనమ్మా, మేము వస్తాంలే, నువ్వెళ్ళి పని చూసుకో అంది మాధవ తల్లి సీతమ్మ. అందరూ మాట్లాడుకుంటూ భోంచేసి పడుకునేసరికి 11 తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో అందరూ మంచి నిద్రలో ఉన్నారు. కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతోంది. ఈ టైంలో ఎవరై ఉంటారబ్బా అనుకుంటూ నిద్రకళ్లతూ వచ్చి తలుపు తీసింది. ఎదురుగా ఉన్న తల్లిదండ్రులను చూడగానే ఆమె నిద్రమత్తంతా ఎగిరిపోయింది. ఆమె వెనుకే వచ్చిన మాధవ ఆశ్చర్యపోయాన. బావున్నారా మావయ్యగారు, అత్తయ్యగారు అంటూ వారిని పలకరించి, ముందు లోపలికి రండి, చలిగా ఉంది అని. ఏంటలాగే నిలబడిపోయావు రజనీ, ముందు త్వరగా వెళ్ళి మీ అమ్మకీ నాన్నగారికి కాఫీ కలిపి తీసుకురా త్వరగా అన్నాడు. రా అమ్మా, రండి నాన్నా అంటూ వాళ్ల దగ్గర బ్యాగులు తీసుకుని పక్కన పెట్టి తలుపులు మూసి కిచెన్లోకి వెళ్ళింది. పెందలాడే లేచే అలవాటున్న మాధవ తల్లిదండ్రులు కూడా కాలింగ్ బెల్ మోతకి లేచి హాల్లోకి వచ్చారు. అందరీ పలకరింపులయ్యేసరికి రజని అందరికీ కాఫీ తెచ్చి ఇచ్చింది. వీళ్ళేంటి ఇంత సడన్గా వచ్చారు? మా అమ్మానాన్న విషయం గురించి ఏమైనా మాట్లాడ్డానికి రజనీనే ఫోన్ చేసి పిలిపించి ఉంటుందా అని ఒక నిమిషం సందేహపడ్డాడు మాధవ. కాని ఆమె ముఖం చూస్తే ఆమెకు కూడా వాళ్ల రాక గురించి తెలియదని అర్థమైంది. మౌనంగా కాఫీ తాగుతున్న అత్తమామలను గమనించాడు. కొంచెం తేడాగా కనిపించారతనికి. ఇదివరకున్న సంతోషం, కళ, కాంతి వాళ్ల ముఖాల్లో కనిపించటంలేదు. అతనికన్నా ముందుగానే తల్లిదండ్రులను చూసిన మరునిమిషంలోనే వాళ్ల ముఖాల్లోని తేడాని గమనించేసింది రజని. ఎంతైనా కూతురుగదా. వదినిగారు, అంత దూరం నుండి మీ ఇద్దరే వచ్చారా అని ఆశ్చర్యంగా అడిగింది సీతమ్మ. లేదు వదినిగారు, మాతో వినోద్ వచ్చాడు. వాడికి బెంగళూరులో ఏవో మీటింగులున్నాయట, వెళుతున్నానన్నాడు. మేమూ వస్తాంరా అమ్మాయి దగ్గరికి అంటే తీసుకొచ్చాడు. మమ్మల్ని ఆటో ఎక్కించి వాడు ఎయిర్పోర్ట్కెళ్లాడు అంది. అన్నయ్య వచ్చాడా? అయితే ఇక్కడికి రాడటనా? కోపంగా అంది రజని. లేదంబా, ఎల్లుండి వస్తాడు. ఆ రోజు రాత్రికి మళ్ళీ వెళ్ళిపోతాం ముగ్గురము అంది రజనీ తల్లి. సావిత్రమ్మ, అదేంటమ్మా అంత దూరం నుండి వచ్చి ఒక్క 10 రోజులైనా ఉండకుండా ఎలా వెళతారు? మళ్ళీ మీరెప్పుడో వస్తారు. అదేం కుదరదు. అన్నయ్యను రాని, నేనడుగుతాను అంది రజని. వద్దమ్మా, అడగొద్దు. అన్నయ్య తోడు లేకుండా మేం ఒక్కళ్ళమూ మళ్ళీ అంత దూరం వెళ్లలేంగా, అందుకని వెళతాంలే అంటూ కళ్ళు తుడుచుకుంటున్న తల్లిని చూసి ఏదో జరిగిందని అర్థమైంది రజనీకి.
మాధవ పిల్లలు వెళ్ళిపోయాక తల్లితో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంది. అందరూ వెళ్ళిపోయాక తల్లి గదిలోకి వెళ్ళింది. అక్కడే అత్తమామలు కూడా ఉండేసరికి కాసేపు మాట్లాడి వచ్చేసింది. ఇక మధ్యాహ్నం భోజనాలప్పుడు తర్వాత కూడా వాళ్లు నలుగురూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇలా రాత్రి వరకు కుదర్లేదు. రాత్రి భోజనాలైన తర్వాత మాధవ పిల్లలు అత్తమామల గదిలోకి వెళ్లారు. అప్పుడు తల్లి గదిలోకి వెళ్ళింది రజని. తల్లి ఒక్కతే ఉంది. నాన్నేరమ్మా అంది. మీ అత్తయ్యగారి గదిలో ఉన్నారమ్మా. అబ్బాయి పిల్లలు కూడా అక్కడే ఉన్నారుగా, మాట్లాడుతున్నారు. సరే, నాన్న లేకపోయినా పర్వాలేదులే అనుకుని, అమ్మా నువ్వు నాన్న అలా ఉన్నారేంటి? ఉదయం నుండి ఈ విషయం అడగాలని ఎంత తపనపడ్డా మాట్లాడ్డానికి కుదర్లేదు. ఏం జరిగిందమ్మా చెప్పవా అంది. కూతురలా అడగసరికి ఆ తల్లికి దుఃఖం ఆగలేదు. గుండెలవిసేలా రోదిస్తున్న తల్లిని ఎలా ఓదార్చాలో తెలియలేదు రజనీకి. తన కళ్లవెంట నీళ్లొచ్చేశాయి. కొంతసేపటికి, ఏం చెప్పను తల్లీ, మీ వదిన చాలా మారిపోయింది ఢిల్లీ వెళ్ళాక. ఇప్పుడు ఇన్నాళ్లకి మీ వదినకి మేము మా మాటలు చేతలు నచ్చటంలేదు. ఇంటికి పెద్ద పెద్ద ఆఫీసర్లు కలెక్టర్లు వస్తారట, పార్టీలు జరుగుతాయట, వాళ్లల్లో మేముంటే బాగోదట. ఏం చెప్పిందో ఏం చేసిందో వాడిని కూడా మార్చేసింది. 6 నెలల క్రితం మమ్మల్ని ఓల్డేజ్ హోంలో చేర్పించారు. అప్పట్నుండి అక్కడే ఉంటున్నాం. నిన్ను చూడాలని ఎప్పట్నుంచో అడుగుతుంటే ఇప్పుడు వాడు పనిమీద ఇటు వస్తూ మమ్మల్ని తీసుకొచ్చాడు. రేపు వెళ్లేటప్పుడు ఢిల్లీలో దిగగానే మమ్మల్ని హోంలో వదిలేసి వాడు ఇంటికి వెళ్ళిపోతాడు. ఏ జన్మలో ఏ పాపం చేశామోనమ్మా, దేవుడు మా నుదుటన ఇలా రాశాడు. చూడమ్మా రజని, ఎంతో ఆశతో బిడ్డల్ని కని, మరెంతో ప్రేమతో వాళ్లని పెంచి పెద్దచేసి, చదివించి, వాళ్లు మంచి స్థితిలో ఉంటే చూసి ఆనందిస్తారు. పెళ్లిచేసి, వాళ్ల పిల్లాపాపలతో ఆడుకుంటూ, కొడుకు దగ్గరే కన్ను ముయ్యాలని కోరుకుంటారు ఏ తల్లిదండ్రులైనా. కాని కొడుక్కి పెళ్లిచేసి, కొడుకుని కోడలి చేతికప్పగిస్తే, వాడు భార్య చేతిలో కీలుబొమ్మగా మారి, తమను నిరాదరిస్తే ఆ తల్లిదండ్రులు పడే బాధ వేదన ఎలా ఉంటుందో అనుభవించేవారికే తెలుసు. వాళ్ల దుఃఖాన్ని ఎవరూ తీర్చలేరు. మీరు మాకు వద్దు, మా దగ్గర ఉండద్దు, మా ఇంటికి రావద్దు అంటే మేమే కాదు, ఈ వయసులో ఉన్న ఏ తల్లిదండ్రులైనా ఎలా తట్టుకోగలరు అంటుంటే దుఃఖంతో ఆమె గొంతు పూడుకుపోయింది. మీ అన్నయ్యలాగా డబ్బున్నవాళ్లు వృద్ధాశ్రమాల్లో పడేసిపోతున్నారు. డబ్బులేనివాళ్లు ముసలివాళ్లని వాళ్ల కర్మానికి రోడ్లమీద వదిలేసిపోతున్నారు. పనిచేసుకోగలిగే శక్తి ఉన్నవాళ్లు ఎలాగోలా పనిచేసుకుని బతికీడుస్తున్నారు. పనిచేయగలిగే శక్తి లేనివాళ్లు పనిచేయలేక, తిండిలేక, అడుక్కోవటానికి ముఖం చెల్లక బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలా జరగటానికి కారణమేంటో తెలుసా తల్లీ? కొంతమందేంటి, చాలామంది కోడళ్ళు తము తల్లిదండ్రులులాగనే కదా అని అనుకోకపోవటమే. అందుకే ఇప్పుడు వృద్ధాశ్రమాలకి ఆదరణ ఎక్కువయింది. అక్కడ మేం బతికున్నాము అంటే, ఉన్నామంటే, మా మనసులు ఎంత కుమిలిపోతున్నాయో మీ అన్నావదినలకు అక్కరలేదు. మాకీ శిక్ష ఎందుకు పడిందో తెలియదు కాని, మేము అనుభవిస్తున్న ఈ వ్యధ ఇంకెవ్వరికీ రాకూడదమ్మా అంటూ మళ్లీ దుఃఖం ఉప్పెనలాగా ముంచుకురాగా కూతురుని కౌగలించుకుని భోరుమంది ఆ తల్లి. తల్లి మాటలకు రజనీకి చెంపమీద చెల్లున చరిచినట్లనిపించింది అంత బాధలోను. ఊరుకో అమ్మా, ఊరుకో, అన్నయ్య ఇలా చేయటమేమిటి, వాడొచ్చాక నేను మాట్లాడతాను అంది ఏడుస్తూ. తల్లి బాధతో ఆమె హృదయం కోతకు గురయింది. దుఃఖం నుండి తేరుకున్న సావిత్రమ్మ, మీ అత్తయ్యగారు రాత్రేనటగా వచ్చింది. వాడి పెంపకం విషయంలో మేమేదైనా పొరపాటు చేశామేమోగాని నీ విషయంలో మాత్రం మాకు చాలా తృప్తిగా ఉంది. నీలాంటి మంచి కోడలు దొరికిందని వాళ్లు చాలా సంతోషపడుతున్నారు. మీరైనా ఆనందంగా ఉండండి, అది చాలు అంది. తల్లి మాటలకు గిల్టీగా ఫీలైంది రజని. ఇంకా నయం, తను అన్నతోగాని తల్లితోగాని మాట్లాడకపోవటమే మంచిదయిందనుకుంది. అంతలో మాధవ పిలవడంతో, సరే పడుకోండమ్మా, పొద్దుపోయింది అంటూ వెళ్ళిపోయింది. 3వ రోజు ఉదయం వినోద్ వచ్చాడు. అతను రాగానే తల్లిదండ్రుల ముఖంలో కాంతి తగ్గటం గమనించింది. అన్నతో మాట్లాడాలన్నా అందరూ అతని చుట్టూ ఉన్నారు. సాయంత్రం వరకు అలాగే జరిగిపోయింది. సాయంత్రం అందరూ టీ తాగిన వినోద్ తల్లితో, అమ్మా ఇక బయలుదేరుదాం, 8 గంటలకు ట్రైనుంది అన్నాడు. అందరూ ఉన్నా అక్కడ ఒక క్షణం నిశ్శబ్దం ఆవరించింది. అంతలో మాధవ గొంతు సవరించుకుని, చూడు వినోద్, ఇక నుండి అత్తయ్యగారు మావయ్యగారు మా ఇంట్లో మా దగ్గరే ఉంటారు అన్నాడు. అతని మాటకు వినోద్, రజనీ, అత్తమామలు విస్తుపోయి చూశారు. అది వాళ్లకి ఊహించని పరిణామం. అదికాదు బావా అంటూ ఏదో చెప్పబోయాడు వినోద్. ఇంకేం చెప్పకు,
నీవక్కడికి తీసుకెళ్లినా హోంలోనే కదా వాళ్లుండేది. ఇక్కడుంటే కూతురు దగ్గరున్నామన్న సంతోషమైనా వాళ్లకుంటుంది. ఇంటికి పెద్ద దిక్కు ఎంత అవసరమో నీకు తెలియదు వినోద్. అమ్మానాన్నలంటే మనమెప్పటికీ తీర్చుకోలేని తీరని రుణం. పెద్దవారితో కలిసి ఉండాలి. వాళ్లకి సంతోషాన్ని కలిగించాలి. అలా ఉంటేనే ఆ ఇంట్లో శాంతి, సుఖం, సంతోషం ఉంటాయి. ఇలాంటి అభిప్రాయం మనమే మన పిల్లలకి కలిగించాలి. ఇప్పుడు నువ్వు నీ అమ్మానాన్నలను చేసినట్లే రేపు నీ కొడుకులు నిన్ను చెయ్యరా? దూరంగా ఉంచితే పెద్దవాళ్లు పడే బాధ నీకప్పుడర్థం కాదులే. నేనేమీ కోపంగా చెప్పటం లేదు వినోద్. వాళ్ళిక్కడుంటే వాళ్ళకి మనశ్శాంతిగా ఉంటుంది. మాకు ఇంకో అమ్మానాన్నలకి సేవ చేసుకునే భాగ్యం కలుగుతుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇక నువ్వేం ఆలోచించకు, బయల్దేరు అన్నాడు. వినోద్ తలదించుకుని వెళ్ళిపోయాడు. మాధవ వైపు చూడటానికి ముఖం చెల్లలేదు రజనీకి. అందరూ ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్ళిపోయారు. గదిలోకి వెళ్లటంతోనే మాధవ పాదాలమీద వాలిపోయింది రజనీ. ఏయ్, ఏంటిది? లే అంటున్న అతనితో, ఇన్నాళ్ళు మీతో కలిసి కాపురం చేసినా మీ మనసు అర్థం చేసుకోలేకపోయానండి. అత్తయ్య వాళ్ల విషయంలో ఎంతో కఠినంగా మాట్లాడాను. నన్ను క్షమించండి. మీరు ఎంతో పెద్ద మనసుతో మా అమ్మానాన్నలకు ఆశ్రయమిచ్చారు. మీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను అంది ఏడుస్తూ. పిచ్చి రజనీ, మాకు మా అమ్మానాన్న, మీ అమ్మానాన్న వేరుకాదు. ఆ రోజు మీ అమ్మ మీతో చెప్పినప్పుడే మీ నాన్నగారు మాకు చెప్పారు. అప్పుడే అమ్మా నాన్న నేను ఇలా నిర్ణయించుకున్నాం. నిన్ను సర్ప్రైజ్ చేద్దామని నీకు చెప్పలేదు. ఏదో చిరాకులో మాట్లాడుతావుగాని నీ మనసెలాంటిదో నాకు తెలియదా అన్నాడు. అతనికి తనపై గల నమ్మకానికి మరోసారి గిల్టీగా ఫీలైంది. హాల్లోకి వచ్చిన రజనీకి అత్తామామలు దేవతల్లాగా కనిపించారు. వెళ్ళి వాళ్ల పాదాలకి దండం పెట్టుకుంది. తర్వాత తల్లికి తండ్రికి కూడా. ఇదేంటమ్మా ఇప్పుడెందుకు అని అడిగిన వాళ్లకు, ఈవాళ్ల పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకోవాలని మా టీవీలో శుభమస్తు అని చెప్పారండి అంది. మా కోడలెంత బంగారం అని అత్తామామలు, కూటులెంత పద్ధతి కలదో అని తల్లిదండ్రులు మురిసిపోటుంటే గదిలో నుండి అది చూసిన మాధవ రజనీ తెలివికి నవ్వుకున్నాడు.